హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చేసా. మీకు కూడా నాలాంటి పొడవైన ఒత్తైన జుట్టు కావాలా? అయితే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది, హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఈ ఫోటోలో చూడండి, నా హెయిర్ ఇలా ఉండేది. ఒకప్పుడు చాలా పొడవు ఉండేది, స్టైల్స్ ఎక్కువైపోయి హెయిర్ స్టెప్ కట్ చేయించుకున్న తర్వాత అలా అయిపోయింది. సో మళ్ళీ ఈ ఆయిల్ యూజ్ చేసాక ఇలా తయారైంది హెయిర్. అయితే థిక్ అండ్ లాంగ్గా చాలా బాగా పనిచేస్తుంది ఈ హెయిర్ ఆయిల్. ట్రై చేయండి. ఇది డైలీ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు హెయిర్ వాష్ చేసుకునే 2 hours ముందైనా అప్లై చేసుకోవచ్చు. దీనికోసం కలోంజీ సీడ్స్ 1 tablespoon, మెంతులు 1 tablespoon, 1 కప్పు గోరింటాకు, 10-15 మందారాకులు, 10-15 మందార పువ్వులు తీసుకోవాలి. 1 కప్పు కరివేపాకు, 200 ml కోకోనట్ ఆయిల్. నేను 100 ml 2 బాటిల్స్ తీసుకున్నాను. అవి 200 ml ఆయిల్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, అది ఐరన్ కడాయి అయితే ఇంకా మంచిది. దాంట్లో 200 ml ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నీ వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి. జాగ్రత్త, ఆకులు వేసినప్పుడు చిట్పటమంటాయి, ఇది కొంచెం దూరంగా ఉండండి. కరివేపాకు, మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు, కలోంజీ సీడ్స్ అన్నీ వేసేసుకోవాలి. మీకు ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా హెయిర్కి సూట్ అవ్వదు అలోవెరా, నేను యాడ్ చేయలేదు. ఇందులోనే ఉసిరికాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకు దొరకలేదు. మీకు దొరికితే ఉసిరికాయలు యాడ్ చేసుకోండి. చూడండి, ఆకులన్నీ కలర్ చేంజ్ అయిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఆకుల్లో ఉండే సారం అంతా ఆయిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే. ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఎప్పటి నుంచో మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అడుగుతున్నారు, నీ హెయిర్కి సీక్రెట్ ఏంటా అని. ఆ సీక్రెట్ ఈరోజు రివీల్ చేసేసాను. మీరందరూ ఫాలో అయిపోండి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, తర్వాత వేసి మరిగించాను. ఆకులన్నీ సైడ్కి పెట్టేసి ఆయిల్లో కరివేపాకు వేసి ఇంకొంతసేపు మరిగించాను. కరివేపాకు కూడా నల్లగా అయ్యే వరకు మరిగించేసా. చూడండి, ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది. రోజు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, అలా అయినా ఈ ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. లేదు మేము రోజు అప్లై చేసుకోము అంటే హెయిర్ వాష్ చేసుకునే 2 hours ముందు అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెయిర్ వాష్ చేసుకునే ముందు రోజు నైట్ అయినా సరే హెయిర్కి అప్లై చేసేసుకుని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఆయిల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే, ఇది మొత్తం చల్లారాక ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసుకోండి, చాలా ఈజీగా స్ట్రెయిన్ అయిపోతుంది. స్ట్రెయినర్తో నాకు చాలా టైం పట్టింది, అందుకే క్లాత్లో వేసేసి ఫైనల్గా ఇలా స్ట్రెయిన్ చేసేసాను. స్ట్రెయిన్ చేసిన ఆయిల్ని ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఇలా ఒక 2 months వాడి చూడండి, మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ బ్లాక్గా కూడా అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే ఇందులోనే ఒక గుప్పెడు వేపాకులు కూడా వేసుకొని మరిగించుకుంటే డాండ్రఫ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.